పచ్చని కొండల మధ్య మెరిసే నదీ తీరంలో ఒక చిన్ని గ్రామంలో రమేష్ అనే మంచివాడైన రైతు నివసించేవాడు. అతనికి పెద్దగా ఆస్తి లేదు, కానీ తను చేసే వ్యవసాయం పనిలో చాలా సంతోషంగా జీవించేవాడు. ఒక వేసవి కాలంలో ఆ గ్రామానికి ఒక స్వామీజీ వచ్చాడు. రమేష్ అందరికీ సహాయం చేసే గుణాన్ని చూసి మెచ్చి ఒక సువర్ణ మామిడి గింజని ఇచ్చాడు. ఇది సాధారణ గింజ కాదు అన్నాడు ఆ స్వామీజీ. శ్రద్ధగా, నిష్కల్ముషమైన మనసుతో దానిని నాటితే ఒక మంత్రమయ మామిడి చెట్టుగా పెరుగుతుంది. అది నీకు బంగారు మామిడి పండ్లను ఇస్తుంది. కానీ గుర్తుంచుకో, దాని మాయాశక్తి పంచుకోవడంలోనే ఉంటుంది అన్నారు ఆ స్వామీజీ. రమేష్ ఆ గింజను తన పొలంలో నాటి ఎంతో శ్రద్ధగా చూసుకుంటాడు. ఆశ్చర్యంగా ఆ గింజ రాత్రికి రాత్రే మొలిచింది. కొద్ది రోజుల్లోనే మొక్కగా మారి అద్భుతమైన మామిడి చెట్టుగా ఎదిగింది. దాని ఆకులు పచ్చని రత్నాల్లాగా మెరిసిపోతూ ఉండేవి. ఆ చెట్టుకు పండిన మామిడి పండ్లు బంగారంలాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ పండ్లలో ఒకదాన్ని రమేష్ కోసి చూడగా దాని టెంక బంగారంలాగా సువాసనతో నిండుకుని ఉంది. మరింత ఆశ్చర్యంగా ప్రతి మామిడి పండులోనూ ఒక చిన్న బంగారు టెంక ఉండేది. ఆనందంతో రమేష్ కొన్ని బంగారు టెంకలను అమ్మి తన ఇల్లు మరమ్మతులు చేయించుకున్నాడు. తన పొలం కూడా విస్తరించడానికి గింజలు కొనుగోలు చేశాడు. కానీ స్వామీజీ చెప్పిన మాటలు మరచిపోలేదు. మాయాశక్తి పంచుకునేటప్పుడే పనిచేస్తుంది. రమేష్ బంగారు మామిడి పండ్లను అవసరంలో ఉన్న వాళ్ళకి పంచడం ప్రారంభించాడు. ఒక ముసలి అవ్వకి ఇల్లు కట్టడం కోసం ఇచ్చి ఆమెకు కొత్త ఇల్లు కట్టించాడు. ఒక ఉపాధ్యాయుడు పిల్లల కోసం ఉచిత పాఠశాల ప్రారంభించాలనుకున్నప్పుడు అతనికి కూడా పండ్లు ఇచ్చాడు. మంత్రమయ మామిడి చెట్టు వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది. సహాయం కోరుతూ అనేక మంది రమేష్ను ఆశ్రయించారు. రమేష్ ఎవ్వరిని తిరస్కరించలేదు. అందరికీ తన వంతు సహాయం చేశాడు. ఒకరోజు బలరాం అనే దురాశపూరిత జమీందారు ఆ చెట్టును గురించి తెలుసుకొని ఆ చెట్టును సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గుండాలతో రమేష్ పొలానికి వెళ్లి ఆ చెట్టుని ఉన్మీలించుకొని తన ఇంటి వద్దకు తీసుకుని వచ్చి నాటించుకున్నాడు. తర్వాత ఏమైందో తెలుసుకొని బలరాం దిగ్భ్రాంతికి గురయ్యాడు. చెట్టు క్షీణించింది. ఆకులు ఎండిపోతున్నాయి. బంగారు పండ్లు ధూళిలాగా మారిపోతున్నాయి. కోపంతో బలరాం రమేష్ను మోసగించాడని ఆరోపించాడు. కానీ రమేష్ యొక్క మంచితనాన్ని గమనించిన గ్రామస్తులు అతని పక్షాన నిలబడ్డాడు. రమేష్ మళ్ళీ ఆ చెట్టును తీసుకెళ్లి తన పొలంలో నాటాడు. మళ్ళీ ఆ చెట్టు మంచిగా పెరిగి మళ్ళీ మామిడి పండ్లు ఇవ్వడం ప్రారంభించింది. మాయా మామిడి చెట్టు గ్రామానికి ఆశీర్వాదంగా నిలిచింది. స్వచ్ఛమైన హృదయంతో వచ్చే వారికి ఆశీర్వదిస్తూ బంగారు మామిడి పండ్ల ద్వారా ఉదారత యొక్క గొప్పతనాన్ని పాఠంగా నేర్పింది. రమేష్ తన మాయా మామిడి చెట్టు సహాయంతో ఊరందరి కష్టాలు తీరుస్తూ సంతోషంగా జీవనాన్ని కొనసాగించేవాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఉన్నట్టుండి మాయా మామిడి చెట్లు పండ్లు ఇవ్వడం ఆపేసింది. చెట్టు బాగా నిస్సారమైపోయి ఎండిపోసాగింది. ఊరి జనం అందరూ ఇలా జరగడానికి కారణం రమేష్ అని నిందించసాగారు. కానీ ఒకరోజు రాత్రి ఒక ప్రకాశవంతమైన ఉత్తరం రమేష్కు చేరుకుంది. ఆ ఉత్తరంలో ఒక మాయా నీటి బిందువు గురించి రాసి ఉంది. ఆ మాయా నీటి బిందువును తీసుకుని వచ్చి మాయా మామిడి చెట్టు వద్ద ఉంచితే ఆ చెట్టుకు మళ్ళీ జీవనం వస్తుంది అని రాసి ఉంది. రమేష్ ఎంతో ధైర్యంతో అడవిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆవును తనతో కలిసి తీసుకొని అడవిలోకి బయలుదేరాడు. మాయా అడవి రహస్య గుహలతో వెనక్కి తిప్పే ప్రలోభాలతో నిండిపోయి ఉంటుంది. అడవి తన ధైర్యాన్ని పరీక్షించింది. కానీ రమేష్ చలించలేదు. బలిదానాల వంతెన వద్ద అతను తన చివరి బంగారు మామిడి పండ్లను సమర్పించుకున్నాడు. ఆ సమర్పణకు ప్రతిగా వంతెన మాయాకాంతితో ప్రకాశించింది. రమేష్కు దారిని చూపించింది. గుహలో రమేష్ తన భయాలను ఎదుర్కొని మాయా నీటి బిందువును కనుగొన్నాడు. ఆ బిందువు దివ్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ మాయా నీటి బిందువును రమేష్ తన గ్రామానికి తీసుకుని వచ్చి మాయా మామిడి పండు చెట్టు యొక్క వేర్ల వద్ద ఉంచాడు. వెంటనే మాయా మామిడి చెట్టు మళ్ళీ ప్రాణం పోసుకొని ప్రకాశించింది. గ్రామస్తులు ఆనందంతో పండ్లను పంచుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. వాళ్లే కాదు, పక్కన ఊర్లకు కూడా మామిడి పండ్లను పంచుతూ సహాయం చేయసాగారు. సాధువు ఇచ్చిన కొత్త విత్తనాలను నాటడానికి రమేష్ గ్రామస్తులను ప్రేరేపించారు. కొన్ని రోజుల్లోనే ఆ విత్తనాలు మాయా చెట్లుగా మారాయి. బంగారు కాంతులతో ప్రకాశించాయి. రాత్రి ఆ చెట్లు నక్షత్ర కాంతులతో మెరిసిపోసాగాయి. గ్రామం మొత్తం శాంతి, ఐక్యత మరియు ఆనందానికి చిహ్నంగా నిలిచింది. ధైర్యం, దానం మరియు ఐక్యత వల్ల ప్రపంచం ఎంత మంచిగా మారుతుందో రమేష్ కథ వల్ల అందరికీ తెలిసింది.